రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందూల్ కుమార్ రెడ్డి. మాది చిత్తూరు జిల్లా పలమనేరు. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. గత 6 సంవత్సరాల నుంచి గురువుగారు విజయరామ్ గారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నా. ఇందులో నా ప్రచారంలో భాగంగా నేను చేస్తున్నటువంటి పని రసాయన రహిత వ్యవసాయం చేయాలి, గో ఆధారితంగా వ్యవసాయం చేయాలి. దాన్నే మనం ప్రకృతి వ్యవసాయం అంటున్నాం, ఆధ్యాత్మిక వ్యవసాయం అంటున్నాం, వేద వ్యవసాయం అంటున్నాం. అలాగే మనం చేసేటువంటి ఈ వ్యవసాయ విధానాల్లో ఉపయోగించేటువంటి విత్తనం కూడా పూర్తిగా దేశవాళీ విత్తనం అయింది. మొదటిది ప్రకృతి వ్యవసాయం, అది కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం. రెండవది దేశీ విత్తనం. మూడవ విషయం ఏంటంటే దేశవాళీ గోవు. ఈ మూడింటి మీద ప్రచారం చేస్తున్నాం. ఈ మూడింట్లో ఏ ఒక్క విషయాన్ని విడిచిపెట్టినా వ్యవసాయం సజావుగా సాగదు. ఎందుకంటే మట్టిని, మనిషిని రెండింటిని వేరు చేసి చూడకూడదు అనేటువంటిది నా భావన. మనిషికి ఏ విధంగా అయితే పోషకాలతో కూడుకున్నటువంటి ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుందో, మట్టి కూడా అనేక సూక్ష్మజీవులతో ఆరోగ్యంగా పోషకాలతో కలిగి ఉండాలనేటువంటిది నా భావన. మట్టి ఎప్పుడైతే పోషకాలు ఉండదో, మట్టిలో ఎప్పుడైతే పోషకాలు ఉండవో, అందులో నుంచి పండించేటువంటి ప్రతి పంట కూడా పోషకాలు లేనటువంటివి, నిర్వీర్యమైనటువంటివి, మృతాహారం మాత్రమే మనం తింటామనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి మట్టిని కాపాడుకుంటూ చేసేటువంటి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం. మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని అంతరించిపోకుండా చేసేటువంటిది ప్రకృతి వ్యవసాయం. అది ఒక దేశవాళీ గోవులతో చేసేటువంటి గో ఆధారిత వ్యవసాయం. అది తక్షణ కర్తవ్యంగా నేను భావించేటువంటి విషయం. మరొకటి, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి హైబ్రిడ్ విత్తనం, అలాగే జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనం ప్రకృతి వ్యవసాయం చేస్తూ పండించడం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే, మట్టిలో నుంచి పోషకాలు నేరుగా మొక్క తీసుకోదు హైబ్రిడ్ విత్తనం. అలాగే జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనం మట్టిలో నుంచి పోషకాలు తీసుకోకపోతే అందులో నుంచి వచ్చినటువంటి ధాన్యం కూడా పోషకాలు ఉండవు, మన శరీరానికి పోషకాలు అందవు. ఇది ప్రకృతి సూత్రం. ఇందాక చెప్పినట్టు మనిషి ఆరోగ్యం మట్టి ఆరోగ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మట్టి ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది అని అంటే, మనం వాడేటువంటి విత్తనం దేశవాళీ విత్తనం అయితే మాత్రమే మట్టి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మన ఆరోగ్యం, మట్టి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మనం చేసేటువంటి వ్యవసాయం పూర్తిగా దేశవాళీ విత్తనంతో చేసేటువంటి వ్యవసాయమే. మూడవది, ప్రకృతి వ్యవసాయ విధానాల్లో అనేక విధానాలు ఉన్నాయి. ఏది తప్పుపట్టాల్సిన పని లేదు. కాకపోతే మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం, ఇప్పుడు మనం ఏదైతే దేశవాళీ విత్తనంతో ఇప్పుడున్నటువంటి మట్టిలో మనం పండించి తినడం వల్ల కొద్దిగా బెటర్ ఉంటుంది. కాకపోతే మన తాతోళ్ళు జీవించిన విధంగా 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు జీవించేటువంటి అవకాశం లేదు. ఏంటంటే విత్తనం మనం మార్చాం, కానీ మన తాతల కాలంలో చేసినటువంటి ఆ మట్టి ఇప్పుడు లేదు. మట్టిలో ఉన్నటువంటి పోషకాలు అంతరించిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఆ స్థాయిలో సేంద్రీకరణను తీసుకురావాలంటే 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు, 40 ఏళ్ళు పట్టచ్చు. ఇప్పుడు మనం చేసేటువంటి రసాయన వ్యవసాయంలో కానీ, లేకపోతే ప్రకృతి వ్యవసాయంలో కూడా ఈ హైబ్రిడ్ విత్తనం కానీ వాడితే ఇంకా అసలు సేంద్రీకర్బనాన్ని పెంచేటువంటి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి సేంద్రీకర్బనం పెరగాలంటే మనం దేశీయ విత్తనాన్ని వాడాలి. అలాగే గో ఆధారితంగా చేసేటువంటి వ్యవసాయం అయి ఉండాలి. ఇప్పుడు మనం సేంద్రీకర్బనం ఎప్పుడు పెరుగుతుందంటే, మట్టికి కావాల్సినటువంటి పోషకాలు సూక్ష్మజీవుల రూపంలో గోమయం, గోపంచతం, అలాగే పాలు, పెరుగు, నెయ్యి వీటి ద్వారా అందుతున్నారు. దాన్నే మనం పంచగవ్య అంటాం. దానితో పాటుగా ఆకులు, అలుములు బాగా మగ్గనిచ్చి టాప్ సాయిల్ ఏదైతే సారవంతంగా ఉంటుందో అప్పుడు మాత్రమే అది మట్టి ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల వచ్చినటువంటి ప్రతి ఉత్పత్తి తిని మనం ఆరోగ్యంగా ఉంటాం అనేటువంటిది ఇది ప్రకృతి సూత్రంగా చెప్పచ్చు. దీంతో పాటుగా మనం గో ఆధారిత వ్యవసాయం, మన తాతలు చేసినటువంటి వ్యవసాయం, దాన్నే సుభాష్ పాలేకర్ గారి కృషి ఎస్పీకే మెథడ్ అని చెప్పి మనం ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నామంటే, ఎక్కడా కూడా ఏ జీవిని చంపి మనం వ్యవసాయం చేయం. ఇది ఎస్పీకే మెథడ్ లో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రం. అన్ని పురుగులు ఉంటాయి, మిత్ర పురుగులు ఉంటాయి, శత్రు పురుగులు ఉంటాయి, తటస్థ పురుగులు అనేటువంటివి ఉంటాయి. వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని రైతుగా మనం ఇచ్చి
మనం తీసుకునేటువంటి ఆహారం మనకు మనుషులుగా మనం తీసుకునేటువంటి ఆహారం మనం తీసుకుంటాం కాబట్టి ఇది శ్రేష్టమైనటువంటి వ్యవసాయ విధానంగా ఎంచి మేము ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి విధానం కూడా ఎస్పీకే మెథడేను. మాకు 2 తెలుగు రాష్ట్రాల్లో మా గురువు గారు విజయరామ్ గారు బాగా చేరువ చేశారు ఈ విధానాన్ని. అందరికీ అర్థమయ్యేటువంటి విధానంలో అనేక కార్యక్రమాలు, వందలాది వేలాది కార్యక్రమాలు చేయబట్టి మాలాంటి బాగా చదువుకున్నటువంటి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళం ఉద్యోగాలు మానేసి వ్యవసాయం చేయాలనేటువంటి ఆకాంక్షతో ముందుకు వచ్చాం. కొన్ని వేల మంది, లక్షల మంది అలా మారారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం మన సమాజానికి ఎంత అవసరం అని చెప్పానంటే, నేను ప్రతి సందర్భంలో నేను కొటేషన్ గా చెప్తూ ఉంటాను. ఈ రోగగ్రస్త ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు ఒక సామాజిక అవసరం. ఎందుకంటే పూర్తిగా మనకు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం కారణంగా చెప్పొచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోవడం కావచ్చు, జలుబు జ్వరంతో చనిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారం ఎంత ప్రమాదకరం, ఎంత నిస్సారమైంది, ఎంత మృతంతో కూడుకున్నటువంటిది, మృత్తికతో కూడుకున్నటువంటిదో మనకు తెలుస్తోంది. కాబట్టి ఇకనైనా మనం ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేయగలిగితే, రసాయనాలను విడిచిపెట్టి దేశీయ విత్తనాలను, దేశవాళీ గోవులను కాపాడుకుంటూ వ్యవసాయం చేయగలిగితేనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది మన ఆరోగ్యం కూడా. కాబట్టి ఇక నుంచి అయినా సరే మనం చేసేటువంటి విధానాలు కొన్ని మారగలిగితే చాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రత్యేకించి దేశవాళీ వరి భోజనం మేము 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చేస్తున్నాం. ఏ ప్రాంతంలో వాళ్ళు పిలిచినా మేము ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులుగా మేము ఒక 10 మంది బృందం ఉన్నాం. మా పనులన్నీ కాస్త తీరిక చేసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా దగ్గరున్నటువంటి వాళ్ళు మానసిక ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళ శారీరక ఆరోగ్యం పూర్తిగా దేశవాళీ వరి భోజనంతో మాత్రమే కుదురుకుంటుంది అనేటువంటిది మా కోరిక. ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన శిక్షణ ఇస్తూ ఈ ప్రకృతి ఉత్పత్తులతో ఎలా భోజనాలు వండి పెట్టాలనేటువంటిది కూడా మేము తెలియజేస్తూ అన్ని రకాల ప్రాంతాలను తిరిగి భోజనాలు వండి పెడుతున్నాం. అలాంటి కార్యక్రమాలకి మీరు మమ్మల్ని ఆహ్వానించి ఆ భోజనాలు మీరు రుచి చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబర్ 630027502944080936 మాది చిత్తూరు జిల్లా పొలంనేరు అండి. మా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రైతుల యొక్క బృందం దాదాపు 10 మంది 1 సంవత్సరం నుంచి శ్రమ పడుతూ చేస్తూ ఉన్నాం. ఈ రోజు కోడంగల్ నియోజకవర్గంలో మంచి కార్యక్రమం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు, అభినందనలు తెలియజేశారు. 5 రకాల దేశవాళీ వరి బియ్యంతో భోజనాలు ఏర్పాటు చేశాం. చాలా బాగా వచ్చింది. దానికి చాలా సంతోషం కూడాను, మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దేశవాళీ వరి భోజనం చేయడం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అండి, మేము ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులుగా మీకు అందరికి తెలిసిన విషయమే. ప్రత్యేకంగా ఈ మార్కెటింగ్ అనేటువంటిది బాగా సమస్యతో కూడుకున్నటువంటిది. ఇక్కడ భోజనాలకి మేమేం ఛార్జ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఈ రోజు దాదాపు 1200 మంది భోజనాలు చేశారు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వంట మాస్టర్ ఏం రాసిచ్చారంటే 300 కేజీలు బియ్యం అవుతుంది 1000 మందికి భోజనాలు వండి పెట్టడం అని చెప్పి. నాకు తెలుసు కాబట్టి నేను 90 కేజీలు తీసుకొచ్చాను. 5 రకాలు 90 కేజీలు ఈ దేశవాళీ వరి బియ్యమే 1200 మంది తిన్నారు. వాళ్ళు 1000 మంది అనుకుంటే 1200 మంది తిన్నారు. ఇంకా ఒక 100-150 మందికి తినొచ్చు, కాస్త మిగిలింది కూడా. కాబట్టి ఖర్చు తగ్గించుకునేటువంటి విధానం ఏంటంటే, మేము ఛార్జ్ చేసేటువంటిది కనీసం మాకు ఛార్జీలు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు మా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, రైస్ అవ్వచ్చు, బెల్లం అవ్వచ్చు, లేకపోతే పప్పు ధాన్యాలు అవ్వచ్చు, వాటికి మేము నిర్ణయించినటువంటి ధర ఏదైతే ఉందో ఆ ధర మీరు పే చేస్తే సరిపోతుంది. మా కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, మా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడం కొంత, రైతులుగా మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడం కొంత. ఎందుకంటే అందరికి తెలిసిందే మార్కెటింగ్ చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఎవరు కూడా ముందుకు రారు మా ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడం కోసం. పండించినటువంటి రైతే అమ్ముకోవడం కూడా చేయగలగాలనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. బాగా ఆదరణ దొరుకుతుంది. తిన్నటువంటి వాళ్ళు చాలా మంది వినియోగదారులుగా మారుతున్నారు. వచ్చినటువంటి రైతులు మేము ప్రకృతి వ్యవసాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. లోకల్ టెంపుల్స్ లో మా ప్రాంతంలోని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు వచ్చాం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తూ ఉన్నాం. దీని రిజల్ట్ అబ్నార్మల్ గా ఉంటుంది. ఒక రైతుగా నాకు, నా బృందానికి మంచి సంతృప్తిని కలిగిస్తోంది.
ఈ కార్యక్రమాలు చేయడానికంటే ముందే మేము ఈ కార్యక్రమం ఉద్దేశం మా విజయరామ్ గారు మా గురువు గారికి చెప్తే చాలా సంతోషపడ్డారు. చేయండి అయినా మీరు ప్రమోట్ చేసుకోవాల్సింది ఇలాగేను, నా పూర్తి సహకారం ఉంటుంది అని అన్నారు. కాబట్టి ఇది కమ్యూనిటీగా చేసేటువంటి ప్రయత్నం కాబట్టి పెద్ద పెద్ద పెళ్లిళ్ళు కూడా చేస్తున్నాం, శుభకార్యాలు కూడా చేస్తున్నాం. రీసెంట్ గా తిరుపతిలో ఒక పెళ్లి చేశాం. 6,000 మందికి ఇలాంటి ప్రకృతి ఉత్పత్తులతో భోజనాలు వండి పెట్టాము. 20 మంది రైతులు మేము ఇన్వాల్వ్ అయ్యాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మీ ఇళ్లలో శుభకార్యాలకి మీరు భోజనాలు వండించుకొని మీ వచ్చినటువంటి వాళ్ళకి దీని రుచి చూపించాలని అనుకుంటే తప్పనిసరిగా మేము ముందుంటాం. మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము భోజనాలు తినిపించిన తర్వాత ఆ భోజనాలకు సంబంధించిన దేశవాళీ వరి బియ్యం యొక్క విశిష్టతను తెలియజేస్తాం. అది ఏ కాలం నాటి విత్తనం, ఆ విత్తనాలు ఎలా మనం పండించుకోవాలి, రైతులకి ఎలా పండించుకోవాలో నాలెడ్జ్ ఇస్తున్నాం. అలాగే వండేటువంటి విధానం కూడా వినియోగదారులకు చెప్తున్నాం. ఔషధ గుణాలు, అందులో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటో ఆ తిన్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ వివరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తినిచ్చాయి. దీన్ని ఇంకా విస్తరించాలి, 2 తెలుగు రాష్ట్రాలకి వ్యాపింపజేయాలనేటువంటిది మా తలంపుగా ఉంది. దీన్ని సర్క్యులేట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలండి. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.